హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో వెళ్ళిపోదామా. ఈరోజు వచ్చేసి వీడియో వరలక్ష్మి పూజ అనమాట. మన ఇంట్లో వచ్చేసి ఈరోజు మీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను ఇంటికి వచ్చేసాను అనేసి. ఎలాగో వరలక్ష్మి వ్రతం కూడా వచ్చింది, అప్పుడే నేను కూడా చక్కగా పూజ చేసేసుకున్నాను మా ఇంట్లో. అండ్ ఇదైతే నాకు చాలా స్పెషల్ అనే చెప్పాలి అనమాట. అండ్ మేమైతే మాకున్న దాంట్లో ఒక చిన్నగా అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. నేను అమ్మవారికి అయితే ఇక్కడ శారీ ప్లీటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అమ్మవారికి కూడా నచ్చినవే తీసుకున్నాను. కలర్స్ కూడా నేను ప్లీటింగ్ కూడా చాలా బాగా చేశాను. ఆ రోజు చాలా చక్కగా కుదిరాయి. అండ్ నేను ప్రతి ఒక్కటి చేసేటప్పుడు అమ్మవారిని అడిగే చేశాను. ఈసారి మాత్రం నిజంగా రియల్లీ బ్లెస్డ్ అని అనుకోవాలి ఈసారి వరలక్ష్మి వ్రతం మేమైతే. అండ్ చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చక్కగా అక్కడ అంతా నీట్గా తుడిచేసుకొని ఇల్లంతా బాగా బయట లోపల అన్ని ముక్కులు వేసేసి అక్కడ వచ్చేసి ఫస్ట్ పీట వేసేసాం అనమాట అమ్మవారికి. నెక్స్ట్ ఒక సిల్వర్ ప్లేట్లో తమలపాకులు వేసేసి కొంచెం బియ్యం వేసి దాంట్లో పసుపు కుంకుమ ఒక 1 రూపీ కాయిన్ అయితే వేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ కలశానికి నేను ఒక తోరణం అయితే కట్టాలి కదా, సో అదే నేను రెడీ చేస్తున్నాను అనమాట. ఒక థ్రెడ్, వైట్ కలర్ థ్రెడ్ తీసుకొని పసుపు రాసేసి చక్కగా దానికి ఒక తమలపాకుతో ఒక ఫ్లవర్ యాడ్ చేసి అమ్మవారికి అయితే చుట్టేసాను అనమాట. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు డెఫినెట్గా చెప్పండి. నేనైతే చాలా కష్టపడి ఎడిటింగ్ చేశాను అండ్ వీడియో కూడా చాలా బాగా చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ బిందెలో వచ్చేసి బియ్యం అయితే వేస్తున్నాము. అండ్ బియ్యం అయితే యాడ్ చేసేస్తున్నాము బిందెలో. ఎందుకంటే బిందెలో బియ్యం అయితే కన్ఫర్మ్ వేయాల్సిందే అనమాట. సో నేను అందుకే నిదానంగా వేస్తున్నాను, ఒకటి కూడా కింద పడకూడదు అనేసి జాగ్రత్తగా వేసేసాను అనమాట. నేను బిందెకు కూడా చక్కగా పసుపు రాసేసి పసుపు కుంకుమ అయితే పెట్టేశాను అనమాట ముందుగానే. సో అండ్ ఇక్కడైతే బియ్యం వేసేసాను, కింద పడకుండా జాగ్రత్తగా వేసాను అనమాట. ఆ తర్వాత ఈ బిందె వచ్చేసి అక్కడ ఏదైతే బియ్యం పసుపు కుంకుమ వేసానో అక్కడ పెట్టేశాను అనమాట. సో ఈ వరలక్ష్మి వ్రతానికి ఎందుకు నేను ఇంత స్పెషల్గా చేస్తున్నానంటే, నేను ఎప్పుడో బీటెక్లో ఉన్నప్పుడు ఒక్కసారి అయితే చేశాను. మళ్ళీ ఆఫ్టర్ నాకు జాబ్ వచ్చిన తర్వాత ఇదే ఆపర్చునిటీ నాకు రావడం, అమ్మవారికి అలంకరించుకొని నా చేతులతో అండ్ ఎలా అయినా కొంచెం బాగా చేసుకోవాలి అని అనుకున్నాను. లక్కీగా నేను ఇంటికి అయితే వచ్చాను కదా, సో ఆ టైంలోనే వరలక్ష్మి వ్రతం కూడా వచ్చింది. నేనైతే ముందు నుంచే ప్రీ ప్లాన్డ్గా అమ్మవారికి ఇలా చేయాలి అలా చేయాలి అనుకొని చేశానమాట. ఈసారి మాత్రం సక్సెస్ఫుల్గా అయితే మా పూజ అన్నీ అయితే చాలా బాగా కోఆపరేట్ చేసింది అమ్మవారు కూడా. రియల్లీ మేమైతే చాలా బ్లెస్డ్ అనే చెప్పాలి. పూజ చేసేటప్పుడు ఎన్ని మిరాకిల్స్ జరిగాయంటే మనం అమ్మవారితో మాట్లాడుకుంటూ అన్నీ చెప్తూ చేస్తుంటాం కదా, అమ్మవారు కూడా నిజంగా వింటుందంట మన మాటలు. మనకి వెరీ ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చేది ఎవరు అంటే అమ్మవారే అంట. ఎందుకంటే ఆమె కోసం మనం చాలా నిష్టగా పూజ అయితే చేస్తూ ఉంటాం కదా, అమ్మవారు కూడా వింటుందంట మన మాటలు ఏం చెప్తున్నాము అనేసి. సో ఇదైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చెంబుకు కూడా నీట్గా పసుపు రాసేసాము, పసుపు కుంకుమ. అండ్ దీంట్లో వచ్చేసి నేను పాలు పోస్తున్నాను. అండ్ దీంట్లో ఒకటి చిన్న శంఖం కూడా వేసాను అనమాట. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం అండ్ 1 రూపీ కాయిన్ అయితే వేసాను అనమాట దాంట్లో. సో అప్పుడప్పుడు మన కోసమే కాదు అమ్మవారి కోసం కూడా రెడీ చేస్తే అమ్మవారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, నా కోసం ఎంత బాగా కష్టపడ్డారు పిల్లలు అని కూడా మన ఇంటికి అప్పుడప్పుడు వచ్చేస్తుంది అమ్మవారు. సో నేనైతే ఆ రోజు అస్సలు ఫాస్ట్గా చేయలేదు, చాలా నిదానంగా కూల్గా అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను వినాయకుడిని కూడా చేసుకున్నాను అనమాట. మనం ఏదైనా పూజ చేసేటప్పుడు డెఫినెట్గా వినాయకుడిని అయితే పెట్టాలి అని అంటారు పెద్దలు. సో నేను మా అమ్మ గైడెన్స్ అండ్ మా నాన్న గైడెన్స్తో చేశాను ఆ రోజు పూజ అయితే మొత్తానికి. అండ్ నేను కూడా చాలా బ్లెస్డ్ అనే చెప్పాలి. మనకి ఒక్కొక్కసారి ఆపర్చునిటీ దొరకడం చాలా తక్కువ అవుతుంది కదా, ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా అది యూటిలైజ్ చేయాలి. యూటిలైజ్ చేసినప్పుడే దాని రిజల్ట్ కూడా మనకి వెంటనే దొరుకుతుందని మన పెద్దలు కూడా అంటారు. చాలా వరకు చాలామంది అలా చెప్తారు కూడా. సో నాకైతే ఈసారి అయితే ఆపర్చునిటీ వచ్చిందనే చెప్పాలి. సో నేను కూడా యూటిలైజ్ చేసుకున్నాను. సో ఇక్కడ కొబ్బరికాయకి అయితే పసుపు అంతా రాసేసి శ్రీ అయితే రాశాను అనమాట. సో అక్కడ కలశానికి రెడీ చేయాలన్నమాట. సో అందుకే రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ నేను అమ్మవారికి ప్లీటింగ్ చేశాను కదా, శారీ ప్లీటింగ్, అవి చక్కగా అయితే నేను పెడుతున్నాను అమ్మవారికి. ఎక్కడ నేను పూజ చేసేటప్పుడు అమ్మవారు నన్ను ఎక్కడ డిస్టర్బెన్స్కి అయితే అస్సలు ఫీల్ అవ్వదు, చాలా బాగా కోఆపరేట్ చేసింది అనిపించింది అమ్మవారు కూడా. సో నేను చేసిన అన్నిటికీ నిజంగా చాలా బరువు ఉంది అమ్మవారు ఆ రోజు. సో అస్సలు
నేను చేసేదానికి వెయిట్ చేసి చాలా బాగా కోఆపరేట్ చేసి ఉండింది. నాకు రియల్లీ చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. నేను అక్కడ ఒక ఫ్లవర్స్ అయితే చేశాను కదా, ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. సో ఒకసారి మీరు కూడా చెక్అవుట్ చేయండి. అదైతే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఎక్కడైనా స్మాల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఎవరిదన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో అమ్మవారికి కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పూజకైతే నేను చేసే డెకరేషన్కి చాలా లేట్ అయిపోతుంది అనమాట. కొంచెం ఫాస్ట్గా అయితే చేసేసాను. మా డాడీ వచ్చాడనమాట అప్పుడు నాకు, అండ్ చాలా బాగా హెల్ప్ చేశాను. మా డాడీ కూడా ఫాస్ట్గా వచ్చేసి యాక్చువల్లీ ఆ రోజు మా డాడీకి ఆఫీస్ ఉంది, కానీ ఇంట్లో పూజ ఉంది అనేసి కూడా త్వరగా వచ్చారు. చాలా బాగా హెల్ప్ చేశారు. మా డాడీ రావడం వల్లే కొంచెం పూజ ఫాస్ట్గా అయిందనే చెప్పాలి. ఎందుకంటే మా మమ్మీ కుకింగ్ చేస్తుంది, అమ్మవారికి ప్రసాదం అవన్నీ చేయాలి కదా, నేనేమో పూజ దగ్గర కూర్చున్నాను. సో మనకేమన్నా కావాలంటే వెళ్ళి తెచ్చుకోవాలి, అదంతా చాలా టైం పడుతుందన్నమాట. సో మా డాడీ వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. సో నేను ఇక్కడ దీపాలు కూడా మంచిగా చేశాను, అక్కడ ఆకులు పెట్టేసి. సో మన అమ్మవారు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, చాలా బాగుంది కదా అమ్మవారు. మీకు నిజంగా ఏమైనా కోరికలు ఉంటే అడగండి, అమ్మవారిని డెఫినెట్గా నెరవేరుస్తుంది. శ్రావణ మాసంలోనే ఈ వీడియో పోస్ట్ చేయాలి అనుకున్నాను. సో శ్రావణ మాసం ఎండింగ్ ఆఫ్ ద శ్రావణ మాసం ఫ్రైడే రోజే వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో నిజంగా నేను చాలా ఫాస్ట్గా ఎడిటింగ్ కూడా చేసేసాను, అమ్మవారికి ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేయాలి అనేసి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. మా ఇంటికి ఆ రోజు మేము కొంతమంది అనుకున్నాం, కానీ చాలామంది వచ్చారు ఆ రోజు. రియల్లీ మాకే తెలియదు, అన్నీ అట్లా సర్ప్రైజ్గా అయిపోయాయి మా ఇంట్లో. నేను కూడా ఒక చక్కగా శారీ అయితే కట్టుకున్నాను. ఆ శారీలో ఎలా ఉన్నానో నాకు డెఫినెట్గా చెప్పండి. వచ్చిన వాళ్ళందరికీ నేనే పసుపు రాశాను అనమాట. సో మా ఇంట్లో అనుకోకుండా చాలా సర్ప్రైజెస్ అయితే జరిగాయి. నేను ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఎందుకో కొంచెం మిరాకిల్స్ అయితే జరిగాయి అనమాట. ఈ వీడియో నాకైతే చాలా స్పెషల్. అండ్ మీకు కూడా ఎలా అనిపించిందో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. అండ్ మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి మేము చాలా బాగా రిసీవ్ చేసుకున్నాము. అండ్ ఆంటీ వాళ్ళు కూడా అందరు వచ్చారనమాట. మేము పిలవని వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. రియల్లీ హ్యాపీ అనిపించింది నాకైతే. అండ్ ఈ వీడియో నిజంగానే స్పెషల్ నాకైతే. మనం అంటారు కదా, పెద్దలు పసుపు కుంకుమ అనేది చాలా ఇంపార్టెంట్ ఆడపిల్లలకి అనేసి. నిజంగా చాలా పవర్ఫుల్ పసుపు కుంకుమ అనేది. నాకు తెలుసు అది పవర్ఫుల్ అని, బట్ ఎందుకో తెలియదు నాకు కూడా. సో ఇక్కడైతే మా అమ్మ ప్రసాదం చేసింది, స్వీట్ హాట్ చేసింది అనమాట. వచ్చిన వాళ్ళకి వాయనం ఇవ్వాలి కదా, సో వచ్చిన వాళ్ళకి పులిహోర పొంగలి అయితే ఇచ్చాం. అమ్మవారికి పులిహోర పొంగలి అంటే చాలా ఇష్టం అనమాట. మా ఇంటికి అక్క వాళ్ళంతా వచ్చారు. ఈ వీడియోతో ఇంతే. నాకు ఈ వీడియో చాలా స్పెషల్. అండ్ మీకు కూడా ఎలా అనిపించిందో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. అండ్ మేము వచ్చిన దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ పిక్ అయితే లాస్ట్లో పోస్ట్ చేశాను. వీడియోతో బాయ్.